చెప్తున్నాడు. అది బాగా పట్టుకోవాలి మీరు ఇక్కడ. ఇంత వివరణ ఇచ్చిన తర్వాత ఇంకా సందేహాలు ఎందుకుంటుందండి? ఉదాహరణకు నేను అన్ని పాపాలే చేశాను, ఇప్పుడు నా గత జన్మ సూత్రాలన్నీ తెలుసు, నేను పాపం చేసి ఉన్నాను, మీరు నన్ను తిట్టాల్సి ఉంది ఇక్కడ, ఇది నాకు ముందే తెలిసింది, ఏమైతే నేను ఇక్కడికి రాను, తప్పించుకుంటాను అంటే పరమేశ్వరుడు ఏం చేయాలి? ఇక్కడ నాకు మతి మరపును పెట్టాలి. దీనివల్ల రెండు లాభాలు. ఒకటి, నేను బాధ కలిగాను, ఏడ్చాను, ఈ ఏడుపు ఎప్పుడు నాకు గుర్తుంది అనుకోండి, మతి మరపు లేదనుకోండి, ఎప్పుడు ఏడ్చుకుంటూనే జీవిస్తాను. అంటే ఏమిటాలి? నాకు మతి మరపు పెట్టాలి. పెడితే ఏమవుతుంది? ఇవాళ ఏడ్చినటువంటి ఏడుపును కాసేపు ఎందుకు మర్చిపోతాను. పిల్లవాళ్ళు మర్చిపోతారు కదా, పిల్లవాడిని పొద్దున్నే కొట్టేస్తాం మనం, కొట్టగానే 10 నిమిషాల తర్వాత అమ్మా అని వస్తారు, నాన్న అని వస్తారు. ఇప్పుడే కదా కొట్టాను నేను అంటే వాడికి గుర్తుండదు. అది మనం అంతే. పరమేశ్వరుడు ఇప్పుడే ఒక కష్టాన్ని ఇస్తాడు, బాధ పెడతాడు, కాసేపు అయిన తర్వాత మళ్ళీ సుఖాన్ని ఇస్తాడు, మర్చిపోయేలాగా చేస్తుంటాడు ఈశ్వరుడు. అది ఆయన సర్వస్వతంత్రుడు. మన మీద ఎంత దయ లేకపోతే ఒక్కటి గుర్తు పెట్టుకొని దయచేసి బాగా పట్టుకోండి, దీన్ని మొదలుపెట్టాలి. పరమేశ్వరుడికి మన పైన ఎంతో ప్రేమ ఉంటే గాని మనకు కష్టాలని పడు. పరమేశ్వరుడికి మన మీద ఎంతో కోపం ఉంటే గాని సుఖాలని పడు. మన మీద చాలా కోపం ఉంటే సుఖాలను ఇస్తాడు. ఎందుకు? సుఖపడి భ్రష్టు కట్టిపోరా అంటాడు, నీ పుణ్యాన్ని తొలిచేసుకోరా, ఓడగొట్టుకోరా అంటాడు, నీ డిపాజిట్ కోల్పోరా అంటాడు సుఖాన్ని. అదే పరమేశ్వరుడికి మన మీద అపారమైనటువంటి కోపం ఉంది, ప్రేమ ఉంది. ప్రేమ ఉంటే కష్టాలను ఇస్తాడు. ఎందుకు? ఈ కష్టాలు పడి ఇక మరో జన్మ ఎత్తకురా నీవు. అందుకే మహానుభావులు, మహాత్ములు ఎన్నెన్నో జన్మల్లో ఉన్నటువంటి కష్టాలను ఈ జన్మలో పడి వాళ్ళు శివుడిలో ఐక్యమైపోయారు, మోక్షాన్ని పొందారు. ఎందుకు? ఇప్పుడే పడ్డారు వాళ్ళు. ఎందుకు పడ్డారు? ఇప్పుడు ఈశ్వరుడు వాళ్ళను మెచ్చాడు కాబట్టి కష్టాలు ఎప్పుడెప్పుడో ఎన్నెన్ని జన్మల్లో అనుభవించే కష్టాలన్నీ ఒక్కసారిగా ఇచ్చేశాడు, అనుభవించారు, మోక్షాన్ని పొందేశారు. కష్టాలు లేకుంటే ఇస్తాడు. ఒప్పుకోగలుగుతారా? జీర్ణం అవుతుందా మీకు? ఇదేం పిచ్చి మాట స్వామి. పరమేశ్వరుడికి ఇష్టం ఉంటే కష్టాలు ఇస్తాడా? సుఖాలు ఇవ్వాలి కానీ ఎందుకు ఇచ్చాడు? కష్టాన్ని మనం తరింపజేయడానికి ఇచ్చాడు. ఇదే భాషను మనం కొంచెం మన భాషలోకి అన్వయించుకుంటే చిన్న మాట చెప్పుకోవాలి. కొడుకు ప్రయోజకుడు కావాలనుకుంటున్నాం మనం. మన దగ్గర 100 కోట్ల ఆస్తి ఉంది, ఇప్పుడు కొడుకు ప్రయోజకుడు కావాలి. ఆ తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? ఇచ్చేస్తాడు 100 కోట్లు వెంటనే? వాడికి ఎన్ని పరీక్షలు పెడతాడు చెప్పండి? వాడంటే చాలా ఇష్టం తండ్రికి. కష్టాలు పెడతాడు, అంటే కొన్ని నేర్పుతుంటాడు. ఇలా చేయరా, ఇలా చేయరా అని ఎక్కడో చోట ఉంచుతారు. గురు ఆశ్రమాలలో ఉంచుతారు, గురు శుశ్రూష చేయమంటారు, గురువుల సేవ చేయమంటారు. చేస్తే కష్టమే కదా. ఒకవేళ తండ్రి అలా చేయలేదు, ఇది కూడా 100 కోట్లని ఇచ్చాడనుకోండి, ఏమవుతాడు? ఒక వ్యక్తి చెడిపోవాలంటే సుఖ పెట్టండి, చెడిపోతాడు. అలా సుఖపడితే చెడిపోతాడు. అది బాబుకు పెట్టుకొని దయచేసి. మన మీద ఎంత ప్రేమ లేకపోతే మనకి ఎన్ని కష్టాలు ఇస్తున్నాడని పరమేశ్వరుడు. సర్వకాల సర్వావస్థల యందు మనము లేచింది మొదలు మళ్ళీ పడుకునే వరకు జరిగే సమయంలో కష్టాలను ఎక్కువ పొందుతున్నామంటే మన మీద పరమేశ్వరుడికి ఎంత కరుణా కటాక్షం ఉండాలండి. అంత కరుణ ఉంటేనే బాధలు కష్టాలు ఇస్తున్నాడు. ఎందుకు? ఇవి అనుభవించి నీ పాపాన్ని తొలగించుకోరా, నువ్వంటే నాకు ఇష్టంరా, నిన్ను నాలో ఐక్యం చేసుకుంటానురా అని చెప్పిస్తున్నాడండి. ఈ భావన పట్టుకోండి దయచేసి, తరించిపోతాం. ఎప్పుడైతే సుఖం పొందుతున్నామో, ఎక్కడ చూసినా కలిసి వస్తుందో, ఎక్కడ చూసినా ఆనందం వేస్తుందో, మనం అనుకోకుండానే అన్ని కలిసి వస్తున్నాయో వెంటనే గుర్తెరగాలి. ఈశ్వరా, నా నుండి దూరం అయిపోయావా? నా మీద కోపం పెట్టుకున్నాను, కోపం ఉంటే దూరమైనట్టే కదా. కోపం ఉంటే సుఖాలు ఇస్తాడు. అది బాగా పెట్టుకొని దయచేసి భగవంతుని నింద చేయకండి, భగవంతుని నింద చేసి దూరం కాకండి. ఈ జన్మలోనే తొలగిపోనివ్వండి, మోక్షానికి వెళ్ళిపోదాం. కాబట్టి ఆ రకంగా ఇది కారణమయ్యా. ఓ పిచ్చివాడా, ధర్మరాజు నోటి వెంట ఆమెను మేము 5 వివాహం చేసుకుంటామనే మాట ఎందుకు వచ్చిందో తెలుసా? కుంతి నోటి వెంట అటువంటి మాట ఎందుకు వచ్చిందో తెలుసా? అయోనిజ అయినటువంటి స్వర్గలక్ష్మి ఆమె ఇక్కడ ద్రౌపదిగా వచ్చింది. ఇలా వచ్చిన కారణం చేత 5 ఇంద్రులు ఒక్క స్త్రీని వివాహం చేసుకోవాలి, అందుకని 5 వివాహం చేసుకుంటామన్నారు. కారణాలు 3 ఉన్నాయి. ఒకటి,
ఆమె ముందు జన్మలో మద్గలుని ఇంద్రసేనగా పుట్టినప్పుడు మద్గలుని చేసుకున్నప్పుడు ఆమె కష్టాలు పడ్డది, ఇబ్బందులు పడ్డది. అప్పుడు కోరుకుంది భర్త దగ్గర వరం. ఆ భర్త వరం ఇచ్చాడు. నన్ను ఇంత శుశ్రూష చేసి నన్ను ఇంత సేవించావు కాబట్టి నీకు వరం ఇస్తున్నా అంటే 5 మార్లు అడిగింది ఆమె. 5 రూపాల్లో నన్ను సుఖపెట్టు అన్నది. ఆయన 5 రూపాల్లో వచ్చి సుఖపెట్టాడు. కానీ ఆ సుఖం ఆమె పొందలేదు. ఆ వాసన బలం వల్ల కాశీరాజుకు కుమార్తెగా పుట్టింది. అక్కడ వివాహం కాలేదు. పరమేశ్వరుని గురించి తపస్సు చేసింది. ఆ తపస్సు వల్ల పరమేశ్వరుడు వస్తే అక్కడ కూడా 5 మాటలు భర్త కావాలి భర్త కావాలి అన్నది. నీకు 5 భర్త అయితే అన్నాడు. కారణం, రాబోయే యుగములో రాబోయే కాలములో పాప సంహారము చేయించటానికి పరమేశ్వరుడు చేయిస్తున్నటువంటి నడిపిస్తున్నటువంటి కథాగమనం. అది అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ పాపాత్మను చంపాలంటే ఎక్కడ నిర్ణయం చేస్తున్నాడో చూడండి. మన ఈశ్వరుడు ఎంత ముందుగా చేశాడో చూడండి నిర్ణయాలు. మనం అంతేనండి. ఈ జన్మలో కొన్ని అనుభవించాలంటే ఎన్నెన్నో జన్మలలో చేసుకున్న పుణ్యాలు పాపకర్మ చేయకండి. దయచేసి మీ కొరకు మీరు కొంత సంపాదించండి. అయ్యా మేము బాగా సంపాదించుకున్నాం అయ్యా, మా కొరకు మస్తుంది మా దగ్గర అంటారు. ఏం సంపాదించావు? డబ్బు సంపాదించావు, నగలు సంపాదించావు, ఆస్తులు సంపాదించావు, ఇవన్నీ మీ అనుకుంటున్నావా అని కూడా అంటారు. మీరు అయ్యామాయి కావు, పేటప్పుడు మేము ఎత్తుకపో, ఇవన్నీ మాతో రావు, ఇవన్నీ మేము కట్టుకున్న బట్ట కూడా రాదయ్యా అంటారు. మళ్ళీ అదే సంపాదిస్తారు. అవసరం వచ్చినప్పుడు ఆపదలో ఉన్నారయ్యా, వారికి 10,000 ఇయ్యవయ్యా, 1 కోటి రూపాయలు సంపాదించవు కదా, 1 కోటి రూపాయలు ఆస్తుంది కదా, 1,00,000 రూపాయలు తెచ్చేవయ్యా ఆపదలు ఉన్నాడే, అయ్యా అంతగా కావండి నా దగ్గర లేవు, 1,000 రూపాయలు ఇస్తే తీసుకోండి. ఇది నీ కొరకు సంపాదించు. ఇది ఆపున ఉండాల్సింది. ఆపదలో ఉన్నారంట, స్పందించి ఇవ్వు. ఆ ఇచ్చిందే నీది, నీ కొరకు నువ్వు సంపాదించుకో. అంటే పరులకు పెట్టిందే నీ సొమ్ము, నీవు తిన్నది నువ్వు దాచిపెట్టుకున్నది మట్టి పాలే. ఎవరికి చెందును, ఎవరికి తెలుసు? నీ దేహంలోంచి ఆత్మ పోయిన తర్వాత నీది అనిపించుకునేది ఏదన్నా ఉంది అంటే 10 మందికి అన్నం పెట్టడం నేర్చుకో, 10 మందికి వస్త్రాలు ఇవ్వడం నేర్చుకో, 10 మందికి చెప్పులు ఇవ్వడం నేర్చుకో, 10 మందికి చేతికర్రలు ఇవ్వడం నేర్చుకో, 10 మందికి దాహం అయితే నీళ్ళు ఇవ్వడం నేర్చుకో. ఇవి ఉంటే అక్కడ నీవు అనుకూలంగా నీ ఆత్మ నడిచిపోతుంది. ఇవి ఇవ్వలేదా, ఇక్కడ కోట్లు సంపాదించి మూలకు పెట్టావా, అక్కడ ఒంటరైపోతావు. నీ కొరకు నువ్వు సాధించింది ఏమీ లేదు. ఆనాడు నీ కొరకు ఏం చేసుకున్నావు? ఏమీ చేయలేదు. ఏడుస్తావు. జాగ్రత్త అని చెబుతుంది. కాబట్టి ఆ ద్రౌపదిగా వచ్చిన ఆ తల్లి ఇలా వచ్చిన కారణము చేత 5 ఇంద్రులు ఒక్క స్త్రీని వివాహం చేసుకోవాలి. అందుకని 5 వివాహం చేసుకుంటామన్నారు. ఇది చాలా లోకోత్తరమైనటువంటి కళ్యాణం.